శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దేవవ్రతుడు తండ్రి కోరుకున్నటువంటి వనితని ఆయనకి భార్యని చేయడం కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి కారణం చేత భీష్ముడు అని ఆయనని దేవతలు ఋషులు కీర్తించి పుష్పవృష్టి కురిపించి ఆయన పట్ల తమ ఆదరభావమును వెల్లడి చేస్తే తండ్రి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. తదనంతరము సత్యవతీదేవిని మహానుభావుడు శంతన మహారాజు గారు భార్యగా స్వీకరించాడు. సత్యవతీదేవి కారణజన్మురాలు. మీకు నేను ఆ వెనక ఉన్నటువంటి వృత్తాంతాన్ని నిన్న కూడా ఆవిష్కరించాను. కారణజన్మురాలైనటువంటి సత్యవతీదేవి శంతన మహారాజు గారికి భార్య కావడం చేత ఏది సాధించగలిగింది? ఆవిడ కొత్తగా చంద్రవంశానికి, ఆ భరతవంశానికి, పూర్వవంశానికి ఆవిడ చేసినటువంటి మహత్తరమైనటువంటి విశేషమేమి అన్న కోణంలో సత్యవతీదేవి యొక్క గాథని కూడా ఇది ఇవాళ పరిశీలనం చేసేటటువంటి అవసరం ఉంటుంది. ఆవిడ్ని భార్యగా స్వీకరించినటువంటి శంతన మహారాజు గారికి మళ్ళీ 2 కుమారులు కలిగారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని వాళ్ళిద్దరికీ పేర్లు. దీర్ఘాయుష్మంతుడై ఈ 2 పిల్లలు పుట్టిన తర్వాత చాలా కాలం బ్రతకలేదు శంతన మహారాజు గారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన కారణం చేత ఈ పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉన్నారు. వాళ్ళు యువకులు కూడా కాలేదు. కాబట్టి యథార్థానికి అంత పెద్ద భూమండలాన్ని పరిపాలించేటటువంటి సమయంలో రాజు గతించి పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉండడం, భీష్ముడు నేను రాజ్యాన్ని స్వీకరించను అని చెప్పడం శత్రురాజులకు మహదవకాశం. నేను సింహాసనాన్ని స్వీకరించను అన్న ప్రతిజ్ఞతో పాటుగా భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ సింహాసనం మీద సత్యవతీదేవి యొక్క కుమారులే కూర్చుంటారు తప్ప నేను కూర్చోను. కూర్చున్నటువంటి సత్యవతీదేవి యొక్క కుమారులను మేము అనువర్తించి ఈ సింహాసనం మీద ఆయన వంశంలో ఆయన యొక్క సంతతి వారు కూర్చుని ఉండేటట్లుగా నిరంతరము జాగ్రత్త తీసుకుంటాను, రాజ్య పరిరక్షణ భారాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే
దాశరాజు కోరాడు తప్ప సత్యవతీదేవి నోరు విప్పి కోరినట్టుగా, భీష్ముని పట్ల ఆవిడికి ఎప్పుడైనా వైముఖ్యం ఉన్నట్లుగా, ఆవిడ సవతి కొడుకు అన్న భావనతో భీష్ముణ్ణి ఎక్కడైనా అగౌరవపరిచినట్టుగా భారతంలో ఎక్కడా సాక్ష్యం లేదు. కోరినవాడు దాశరాజు గారు, ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నవాడు శంతన మహారాజు గారు. ఆమె ప్రమేయం ఏమీ లేదు. ఆమె శంతన మహారాజుకే భార్య అవుతుంది అని చెప్పినవాడు ఉపరిచర వసువు. ఆమె ఎప్పుడూ భీష్ముడికి రాజ్యం ఇవ్వద్దని కానీ, భీష్ముడు కడుపున పుట్టేటటువంటి బిడ్డలకి రాజ్యం రాకూడదని కానీ అసలు కోరవలసినటువంటి అవసరం ఉన్న సత్యవతీదేవి అటువంటి పెడబుద్ధితో కూడినటువంటి కోరిక కోరినట్టు మహాభారతంలో లేదు. లేదా తండ్రి అయిన దాశరాజు అటువంటి కోరిక కోరితే, నాన్నగారు మీరు నా అభ్యున్నతిని కోరి చాలా మంచి కోరికలు కోరారు అని ఆవిడ అన్నట్లుగానూ లేదు. అంటే ఆవిడికి వివాహం అయిన తరువాత కూడా, పోని భీష్ముని పట్ల ఈయన ఇంతటి బలవంతుడు, నా కొడుకులు చేతకాని వాళ్ళు అన్న విషయం స్పష్టం అయిపోతే ఏమైనా భేదభావం అంకురించిందా? కించిత్ అసూయ ఉంటుంది కదండి. ఏమదృష్టమో శంతనుడి యొక్క మొదటి భార్య గంగమ్మకు పుట్టిన పిల్లాడేమో ఇంతటి తేజోవంతుడు, నాకు పుట్టిన పిల్లలేమో ఇంత చేతకాని వాళ్ళు అన్న భావన ఎక్కడో గోచరించాలి. కానీ సత్యవతీదేవి అలా అనుకున్నట్లుగా కూడా లేదు. కాబట్టి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి చంద్రవంశంలో ఏర్పడుతున్నటువంటి సమయంలో, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతున్న సమయంలో, సింహాసనం శూన్యమైపోయేటటువంటి రోజు దగ్గరకు వచ్చేస్తోంది. అటువంటి రోజుల్లో ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి దృఢచిత్తముతో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి సత్యవతీదేవి. ఆవిడ ఎక్కడైనా వైక్లభ్యాన్ని పొందిందో, ఆవిడ ఎక్కడైనా ధర్మాన్ని అనుసరించడంలో తత్తరపాటు పడిందో, ఇక చంద్రవంశంలో ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అధికారులు లేరు. అక్కడితో అయిపోయింది. శంతన మహారాజు గారితో అయిపోయింది. అటువంటి స్థితిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోగలిగినటువంటి పరిణతి ఒక స్త్రీకి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. పోనీ అంతకుముందు ఆవిడ పెరిగినటువంటి వాతావరణం చాలా గొప్ప అంతఃపురంలో పెరిగింది. ఈ రాచరికాలు, ఇటువంటి సింహాసనాలు, వారసత్వాలు, పిల్లలు, ధర్మము ఇవన్నీ తెలుసు అని అనుకుందామా? ఆవిడ కేవలం యమునా నదిలో తండ్రి గారి ఆజ్ఞ మేరకు వచ్చేటటువంటి యాత్రికులను ఆవలి ఒడ్డు నుంచి ఈవలి ఒడ్డుకు పడవ మీద దింపుతూ ఉంటుంది. అదొక్కటే ఆవిడ చేసిన పని. శంతన మహారాజు గారి వివాహం చేసుకునేంత వరకు అదొక్కటే. పోనీ పెరిగిన వాతావరణం అందామా? ఆవిడ పెరిగింది దాశరాజు దగ్గర. ఇంత గొప్ప సింహాసనానికి అధిపతి అయినటువంటి శంతన మహారాజు గారికి అకస్మాత్తుగా భార్య అయిపోయింది. ఆవిడ భార్య అవ్వడం కాదు, అంతటి మహాబలవంతుడు ధర్మాత్ముడైనటువంటి భీష్మాచార్యునకు తల్లి అయిపోయింది. అంతకుముందు సమస్త లోకములకు గురువైనటువంటి వ్యాస భగవానుడికి తల్లి అయిపోయింది. ఇన్నిటిని నిర్వహించగలిగినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి కావాలి కాబట్టే పరమేశ్వరుడు ఉపరిచరి వసువు యొక్క వీర్యం ఆ అద్రిక చాపరూపంలో తాగి ఒక ఆడబిడ్డని ప్రసవించి ఈ స్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఒక మహనీయమూర్తి సృజింపబడేటట్టుగా చేశాడు. అందుకే మహాభారతంలో చాలా తక్కువసేపు కనపడిన సత్యవతీదేవి ఆవిడ పోషించినటువంటి పాత్ర అనన్య సామాన్యము. సత్యవతీదేవిలా ధర్మాన్ని ఊంచుకుని సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సత్తాతో ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఆ స్థానానికి తగినట్లు ఒదిగి నిలబడగలగడంలో అసలు చాలా 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 కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో తప్ప అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురు ఉండరు. అంతటి ప్రజ్ఞ కేవలంగా ఆవిడ కారణజన్మురాలైన కారణం చేతనే ఆవిడ ఉంచుకోగలిగింది. ఇది ఆవిడ అద్రికకి పుట్టినప్పుడు మనకు అర్థం కాదు, ఏమిటి ఇలా ఉందనిపిస్తుంది. కానీ
ఆవిడ అద్రికకు పుట్టి దాశరాజు దగ్గర పెరిగి వేదవ్యాసుడికి జన్మనిచ్చి కన్యాత్వం భంగపడకుండా వరాన్ని కోరి శంతన మహారాజు గారికి ఇల్లాలై 2 బిడ్డల్ని కని ఆ 2 బిడ్డలు చచ్చిపోయినాడు. సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, ఎందుకు ఎలా నిలబడగలిగిందో మనకు అర్థమవుతుంది. అందుకు సృజించాడు రా ఇలాంటి వ్యక్తిని పరమేశ్వరుడు, లేకపోతే ఆ సింహాసనానికి ఎంత ఇబ్బంది వచ్చేదో అని మనకు అనిపిస్తుంది. కాబట్టి శంతన మహారాజు గారికి సత్యవతీదేవి యందు 2 కుమారులు జన్మించారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని మీకు నేను మనవి చేశాను. భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ కారణం చేత పెద్దవాడైన చిత్రాంగదుడికి అయాచితంగా సింహాసనం లభించింది. లభించడం కాదు, ఏకకాలంలో ఏమైపోయిందంటే అన్నగారు భీష్ముడు చూస్తే ధర్మానికి కట్టుబడి సింహాసనాన్ని కాపలా కాస్తున్నాడు కాబట్టి శత్రురాజులు కన్నెత్తి చూడరు. తండ్రి శంతన మహారాజు చూస్తే మహాధర్మాత్ముడు, రాజర్షి కాబట్టి అసలు బెంగలేదు. భీష్ముడికి రావలసిన రాజ్యమా అనుకోకుండా తనకు వచ్చేస్తుంది. పోని తర్వాత ఏమైనా ఇబ్బందులున్నాయా? అసలు లేవు. తమ్ముడు ఏమైనా ప్రజ్ఞావంతుడా? రేపొద్దున్న తన తోడ పుట్టినవాడు సత్యవతీదేవికి ఏమైనా ప్రజ్ఞావంతుడా? అంత ప్రజ్ఞావంతుడేం కాడు విచిత్రవీర్యుడు. కాబట్టి ఇప్పుడు చిత్రాంగదునికి ఏర్పడినంత సానుకూల పరిస్థితి పుట్టుకతో అసలు ఎవరికీ ఉండదలా. ఏ లక్కీయెస్ట్ పర్సన్ బారన్ అండర్ ఎ లక్కీ స్టార్ టు ఎ గోల్డెన్ స్టమక్ అండర్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అంటూని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ చెప్తుంటారే, అలా అంత అదృష్టంతో పుట్టాడు. అటువంటి చిత్రాంగదుడు ఇన్ని అవకాశాలను ఈశ్వరుడు ఇస్తే అహంకారంతో కాల రాచుకున్నాడు. ఇవన్నిటినీ దేనికి స్వీకరించగలిగాడంటే, నా అంత గొప్పవాడు ఎక్కడుంటాడు, నా అంత అదృష్టవంతుడు ఎక్కడుంటాడు, నా అంత తెలివైనవాడు ఎక్కడుంటాడు, భావిరాసు. ఈ ఒక్క అహంకారం అతన్ని ఏం చేసిందంటే దేవతల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని ఎవరినీ లెక్క పెట్టకుండా చేసింది. ఎక్కడ అహంకారం పెరిగిందో, ఎక్కడ దేవతలు బాధపడ్డారో, ఎక్కడ ఋషులు బాధపడ్డారో, అక్కడ మనం ఎంత గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నామో అక్కడ అనుకోని రీతిలో పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశాన్ని సృజించి దాని చేత ఆ వ్యక్తి మడిసిపోయేటట్టు చేస్తాడు. నరసింహావతారం రాలా నీ కోరికలు కోరుకుంటే హిరణ్యకశిపుడు. కాబట్టి ఇప్పుడు చిత్రాంగదుడు అని పేరున్నటువంటి వేరొక గంధర్వుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకసారి ఆయనకి ఈయనకి పెద్ద యుద్ధం ప్రారంభమైంది. దేనికి ప్రారంభమైందంటే, ఇందులో మళ్ళీ ఇదో విచిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంటుంది. ఈ పేరు నీకన్నా ఉండాలి, ఈ పేరు నాకన్నా ఉండాలంటుంటారు. ఎందుకంటే అదొక గొప్పతనం. ఈ పేరు నాకు ఒక్కడికే ఉండాలి, భూమండలం మీద నీకు ఉండకూడదు అంటూ ఉంటారు. అది నన్నయ్య గారు చెప్పారా అన్నది అవసరం లేదు. అటువంటి అహంకారం ఉన్నటువంటి వాడికి మనసులో ఉంటుంది. మీరు పురాణాలని పరిశీలనం చేసినప్పుడు ఇలాంటివి చాలా కనపడతాయి మీకు లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ చిత్రాంగదుడు గంధర్వుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, మనం యుద్ధం చేయడానికి నీకు సైన్యం నాకు సైన్యం ఎందుకు, మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం. కాబట్టి ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, అవతల భీష్ముడు ఆదుకోవడానికి రావడానికి లేకుండా పోయింది. శంతన మహారాజు గారా వాళ్ళిద్దరూ యువకులు కాకముందే శరీరం వదిలేశాడు. పెద్ద కొడుకు అయినందుకు భీష్ముడు చేసింది ఏమిటంటే ధర్మం తప్పకుండా అంత్యేష్టి సంస్కారం చేసి తండ్రి ఉన్నత లోకాలు పొందడానికి కొడుకు చెయ్యవలసినటువంటి విధులనన్నింటినీ పరమశాస్త్రీయంగా నిర్వహించాడు. ఇప్పుడు ఈ చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడితో యుద్ధం ప్రారంభం చేశాడు. నరగంధర్వాధిపులియ్యిరువురు చిత్రాంగదులు సహింపక అని నొండొరు తాకి వీక పొడిచిరి హిరణ్వతీ తీరమున అహీన బలాఢ్యుల్. వాళ్ళేమీ తక్కువ బలవంతులేం కారు, మహాబలవంతులైనటువంటి ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడు, శంతన మహారాజు గారి కొడుకైనటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ కలిసి హిరణ్వతీ నదీ తీరంలో ద్వంద్వ యుద్ధం ప్రారంభం చేశారు. గంధర్వుడు మోసపూరితమైనటువంటి యుద్ధంలో వెంటాడి వేటాడి శంతనుని కుమారుడైనటువంటి చిత్రాంగదుణ్ణి చంపేశాడు. దాంతో అసలు పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు, పిల్లలు లేరు. పట్టాభిషేకం చేశాడు భీష్ముడు చిత్రాంగదుడికి సింహాసనం మీద కూర్చోమని.
తన అహంకారంతో అందరినీ లక్ష్య పెట్టకుండా తిరిగినటువంటి ప్రవర్తన చేత శత్రువుని కొని తెచ్చుకుని గంధర్వుడితో ద్వంద్వయుద్ధం చేసి చిత్రాంగదుడు మరణించాడు. కాబట్టి ఇప్పుడు విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక్కొక్కసారి మనిషి చాలా చిన్నతనంలో చిన్న వయస్సులో గొప్ప అనుభవాన్ని పొందేస్తాడు. ఎవ్వరికీ లేనంత పరిణితి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందో తెలుసా అండి? అతను ఉన్నటువంటి స్థానం, ఆ స్థానం చేత ఆ పరిణితి వచ్చేస్తుంది అంతే. చాలా మర్యాద కలిగినటువంటి కుటుంబం, ఎంతో చక్కటి కుటుంబం, సంతోషంగా కాలం గడిచిపోతోంది. కింద 3 చెల్లెళ్ళు, పైన ఒక్క అన్నగారిగా పుట్టాడు. తల్లి తండ్రి ఎంతో ప్రేమతో ఉన్నారు. తండ్రి గారు మహాగౌరవనీయుడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు. అకస్మాత్తుగా తండ్రికి ఏ వడగాడ్పో కొట్టి చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి చాలా చిన్నతనం నుంచే పెద్దరికం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఆ చెల్లెళ్ళకి ఎవరికి పెళ్లి సంబంధానికి వెళ్ళనివ్వండి, రేపు ఎవరు చూస్తారు ఈ అమ్మాయిని అని అడుగుతారు. నేను చూస్తానని వాడికి చెప్పడం అలవాటు అయిపోతుంది. అలవాటై ఆ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి, వీడికి ఇంకా పెళ్ళి అవ్వదు కానీ ఆ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి సారిచ్చి పంపించి వియ్యాల వారితో మాట్లాడి పురుటికి తీసుకొచ్చి ఆ పుట్టినటువంటి పిల్లల్ని మళ్ళీ అత్తవారింటికి పంపించి ఇలా ఇన్ని చేయడంలో వీడు పెళ్లి చేసుకోకముందే వీడికి చాలా పరిణితి వచ్చేసి అసలు వీడి పెళ్లి వేళటికి వీడికి పెద్దవాళ్ళు ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు, వీడే చెప్పేస్తాడని. ఎందుకని అంటే మనిషి ఒక్కొక్కసారి అలా త్రోయబడతాడు. అది ఆ కర్తవ్యనిష్ట నుంచి తప్పుకున్న వాడికి అలా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండదు. ఆ కర్తవ్యనిష్టతో నిలబడిన వాడు ఆ పరిణితిని పొందుతాడు. మహానుభావుడు భీష్ముడు తాను కూర్చోవాలి సింహాసనం మీద, తన పెళ్లి చేసుకోవాలి, అది వదిలేశాడు. ఇప్పుడు ఆయనకి కూడా కొత్తగా ఒక విషయం తెలుస్తోంది. చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు సింహాసనం మీద ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడు? ఒక్క కొడుకు కాడురా అని చెప్పాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుడికి కాని ఏదైనా జరగరానిది జరిగిందో అంతే. సింహాసనానికి చాలా సంక్లిష్ట స్థితి ఏర్పడిపోయినట్టు లెక్క. అది జరగకూడదు. చిత్రాంగదుల్లా ఇతను ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళడమో, లేకపోతే యుద్ధానికి అన్నది ఒకటి పిలవాలి ఏమిటి, క్షత్రియులకి తప్పదు, వెళ్ళవలసి ఉంటుంది యుద్ధానికి. ఏ ప్రమాదమో పొటమరించకముందే విచిత్ర వీర్యుడికి వివాహం జరిగి విచిత్ర వీర్యుడికి బిడ్డలు కలగాలి. ఆయన అంత పెద్ద ప్రజ్ఞాశాలని కానీ అంత గొప్ప చరిత్ర ఉన్నవాడని కానీ ఎక్కడా లేదు మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఈ చేతకాని వాడికి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు, తనే తీసుకురావాలి పిల్లని కూడా. తన పరాక్రమాన్ని, తన శౌర్యాన్ని, తన తేజస్సును అడ్డుపెట్టి పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే కనీసం వీడు సంతానాన్ని కంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అంటే మీరు ఇదే భీష్ముడిని జీవితాంతం వెంటాడింది. తరువాతి కాలంలో భీష్మాచార్యుల వారి ఆలోచనల్ని విచిత్ర వీర్యుడిని కూర్చోపెట్టడం సింహాసనం మీద అన్న పరిస్థితి దగ్గర నుంచి, చిత్రాంగదుడు చచ్చిపోవడం అన్న దగ్గర నుంచి భీష్ముడి ఆలోచనలన్నీ ఇంకొకలా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి? వంశకర్తగా నిలబడినటువంటి ఆ మహానుభావుడు, అంటే ఆ వంశాన్ని పెంచాలన్న తాపత్రయంలో నిలబడిన వాడిగా ఆయన వాళ్ళకి భార్యల్ని తెచ్చేటప్పుడు ఎప్పుడు ఏ కోణంలో ఆలోచించి భార్యల్ని తీసుకొచ్చాడు అన్నది ఇదిగో ఈ సంఘటనే భీష్ముడి మనసు మీద ముద్రపడింది. అందుకే వ్యాసుడు భారత రచన చేస్తూ ఒక మాట అంటారు, అసలు లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితిని, ఏ సందర్భాన్ని మహాభారతంలో నేను విడిచిపెట్టలేదు. మహాభారతంలో చెప్పినటువంటి ఏ పరిస్థితి, ఏ సందర్భం లోకంలో రానిది కాదు. కాబట్టే మహాభారతం అంత పరిణితినిస్తుంది. ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా ఆ స్థితిలో ఆలోచించగలిగినటువంటి నేర్పరితనాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లని తేవాలి. పిల్లని తేవడం అంటే యోగ్యమైనటువంటి పిల్ల కావాలి. ఎక్కడున్నది అని ఆలోచించాడు. కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించాడు. ఆయనకి 3 కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక. ఇప్పుడు ఈ అంబా, అంబిక, అంబాలిక 3 సౌందర్యరాశులు, 3 యోగ్యమైనటువంటి కుటుంబమునందు జన్మించినవారు. కాబట్టి అన్ని విధాలా తన తమ్ముడికి తగినటువంటి భార్యలు. ఇది భీష్ముడి దృష్టికోణం. అటువంటి భార్యలు నాకుండాలని చెప్పి స్వయంవరంలో వాళ్ళు తన మెడలో దండ వేసేటట్టుగా ఉండవలసినంత ప్రతిభ
విచిత్ర వీర్యుడికి ఉందా అంటే చెప్పడం కష్టం. కష్టమేమీ లేదని చెప్పవలసి ఉంటుంది. కాబట్టే అసలు స్వయంవరానికి వెళ్ళనే లేదు విచిత్ర వీర్యుడు. ఎవరెళ్ళారు? భీష్ముడు వెళ్ళాడు. ఎందుకు భీష్ముడికి స్వయంవరం? ఆయన పెళ్లి చేసుకోడుగా, నిత్య బ్రహ్మచారిగా. మరి ఆయనకి ఎందుకు స్వయంవరం అంటే, తాను వెళ్ళి పిల్లని గెలిచి తెస్తే తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంక్లిష్టం. అలా చెప్పకుండా పట్టుకొస్తే స్వయంవరంలో వాళ్ళ పరాక్రమం తీసుకురావచ్చు క్షత్రియులు రాక్షస వివాహం అని. ఎవరెత్తికెళ్ళారో వాడు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భీష్ముడు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భీష్ముడు మహాధార్మికుడు. ఆయన స్వయంవర మంటపానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ కాశీరాజుని చూసి, దేశంలో ఉన్న రాజులందరూ వచ్చారు యోగ్యులైనటువంటి స్త్రీలు కాబట్టి, వారు మనకి దండ వేస్తే మనకి భార్యాస్థానంలో ఉంటే వంశం పరిఢవిల్లుతుందని. ఇంతమంది రాజులు సమావేశంలో ఉండగా ఆ ముగ్గురు కన్యల్ని సభామంటపంలోకి వెళ్ళి తన రథం ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని కాశీరాజు వంక చూసి సభామధ్యంలో ఒక మాట చెప్పాడు. నేను సుక్షత్రియుడను, శంతర మహారాజు గారి యొక్క కొడుకుని. నేను ఈ ముగ్గురు పిల్లల్ని కూడా అపహరించి తీసుకెడుతున్నాను. ధైర్యం ఉండి నాతో పోరాటం చేసి నిలబడగలిగిన వాళ్ళుంటే నాతో యుద్ధం చేసి పిల్లల్ని దక్కించుకోవచ్చు. క్షత్రియులకు అధికారం ఉంది కాబట్టి పిల్లల్ని నేను రాక్షస వివాహము కొరకు తీసుకెడుతున్నాను. కానీ ఈ పిల్లల్ని నేను చేసుకోను. నేను మిమ్మల్ని అందరినీ ఓడించినా వీళ్ళని నా తమ్ముడి కొరకు తీసుకెడుతున్నాను. నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు సభలో. ఈ ప్రకటన చెయ్యగానే, నా ఎనుజునకు వివాహము సేయగా కన్యాత్రయంబు చేకొని బలిమింపోయదా అడ్డంబగువా రాయత భుజిశక్తి అడ్డమగు ఆజిమొనన్. యుద్ధంలో ఎవరైనా నన్ను ఎదుర్కొనగలిగిన వాళ్ళుంటే రండి, మిమ్మల్ని ఓడించి తీసుకెడతాను. తీసుకెళ్ళేది నా ఎనుజునకు వివాహము సేయగా, నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను. మొత్తం రాజులందరూ ఇదేమిటిది, తన తమ్ముడి కోసం పట్టుకెళ్ళిపోతుంటే మనం ఇంత చేతకాని వాళ్ళగా నించోడమా, రండి అన్నారు. ఇప్పుడు ఒకే ఒక కారణానికి రాజులందరూ ఒక ఎత్తు అయ్యారు, భీష్ముడొక్కడు ఒక ఎత్తు అయ్యాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. విచిత్ర వీర్యుణ్ణి కూడా తీసుకునే వెళ్ళొచ్చా సభకి? భీష్ముడి ఆలోచన ఏమిటో తెలుసా అండి? ఆయన ఎంత ధర్మపరాయణుడంటే, యుద్ధంలో ఒకవేళ భీష్ముడు నిహతుడైపోయాడు అనుకోండి, ఒకవేళ భీష్ముడు పడిపోయాడు, ఆ పిల్లని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేసుకుంటారు. అది సంభవం కాదు, ఒక్కనాటికి జరగదు. ఎందుకు జరగదు అంటే, తాను మరణించాలనుకుంటేనే మరణిస్తాడు భీష్ముడు. తండ్రి గారు వరం ఇచ్చాడుగా. విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్ళాడు అనుకోండి, ఆ జరగరానిది ఏదో విచిత్ర వీరుడికి జరిగితే అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఏమిటి ప్రయోజనం? సింహాసనం తన చేత్తో తానే ఖాళీ చేశాడు. అందుకని విచిత్ర వీర్యుణ్ణి అంతఃపురంలో ఉంచి తాను వెళ్ళాడు స్వయంవరానికి. అంటే ఆయన ఎంత ఏ మాట అన్నాడో ఆ మాటకి ఎంత ప్రేమాస్పదుడై కట్టుబడ్డాడో చూడండి. ఒక అన్నగారు తండ్రి లేనటువంటి స్థితిలో తండ్రిగా నిలబడాలంటుంది ధర్మశాస్త్రం. నిజంగా తండ్రిలాగే నిలబడ్డాడు భీష్ముడు. ఆయనకి ఒకటి పెళ్ళయిందా, కానీ ఎంత పరిణతో చూడండి, ఎంత విశాల హృదయమో చూడండి మహానుభావుడిది. ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు. మిగిలిన రాజులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వారలనందర రౌద్రాకారుండై కసి మసంగి గాంగేయుడు దుర్వార పటు బాణ నిహతిని వీరాహవరంగమునకు విముఖల చేశన్. భీష్ముడొక్కడే మిగిలినటువంటి రాజులందరినీ కూడా, ఇన్ని వేల మంది రాజుల్ని భీష్ముడొక్కడే ఓడించి తెగటార్చి ఆయన ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సాల్వుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ రాజులందరూ ఓడిపోయిన తరువాత సాల్వుడు వచ్చాడు. ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు నా గెదిరి పోర మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్ర గహనంబునన్న దిగ్భ్రమనొంద కిమ్మియింపోవగవోలు నీకనుచు పురుకులోత్తమతాకె వీకతోన్. ఆ సాల్వుడు వచ్చి అన్నాడు, వీళ్ళందరితో యుద్ధం చేయడం కాదు, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనైపోవక నిల్వు. వీళ్ళని గెలిచి వెళ్ళడం కాదు, యుద్ధం చేస్తే నాతో చెయ్యి, నిన్ను మట్టు పెడతాను. ఏమనుకున్నావో, నేను వేసేటటువంటి బాణ పరంపరకి దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాడు.
దిగ్భ్రాంతి అని అదొక చిత్రమైన మాట, వేదాంతంలో కూడా ఎక్కువగా వాడతారు. దిగ్భ్రాంతి అంటే ఏ దిక్కు ఏదో తెలియకుండా పోవడం, ఆ స్థితిని పొందుతావు అని యుద్ధానికి వచ్చాడు. సాల్వుణ్ణి తక్కువ చేసి అంచనా వేయడానికి ఏం లేదు, సామాన్యుడేం కాడు సాల్వుడు. ధృతిమయీ శతసంఖ్యయు దశశత సంఖ్యయు శతసహస్ర సంఖ్యయును శతాయుత సంఖ్యయుగా దేవవ్రతు మీదను సాల్వుడేశ వాడిశరంబుల్. ఆయన 1000, 100,000, 1,00,000 ఇన్ని బాణములను ఏకకాలంలో తన ధనస్సుకి సంధించి భీష్ముడి మీదకి విడిచిపెట్టాడు. ఇన్ని బాణములు తన మీద పడకముందు గాలిలోనే తుత్తునియలు చేసి ఒక్క బాణంతో ఆ సాల్వుని యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని పడగొట్టాడు భీష్మాచార్యుల వారు. నన్నయ్య గారు ఇక్కడ ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి వేశారు. ఈ మాట మిగిలిన రాజులకి వేయలేదు, సాల్వుడికి మాత్రమే వేశారు. ఈ మాటని ఆధారం చేసుకునే భావి కథ నడిచింది. ధృతిమయి ఆ రథమును రజ్యంబులు సారథియును వృధయైన భగ్నరథుడై భాగీరథి కొడుకు చేత విమనోరథుడై సాల్వుండు నిజపురంబున కరికెన్. రథం విరిగిపోయింది, గుర్రములు చనిపోయాయి, సారథి చనిపోయాడు భీష్ముడేసిన ఒక్క బాణానికి. ఇవి పైన కనపడుతున్నాయి, భీష్ముడు వేసిన ఒక బాణానికి ఇవన్నీ పడిపోయాయి అంటే సాల్వుడు ఓడిపోయాడు. పైకి కనపడని రథం ఒకటి విరిగిపోయింది అన్నారు నన్నయ్య గారు. ఏ రథం విరిగిపోయింది? మనోరథం విరిగిపోయింది అన్నారు. ఏమి మిగిలిన రాజులందరూ కూడా ఓడిపోయారుగా, వాళ్ళ మనోరథం విరిగిపోలేదుగా, మరి ఈయన మనోరథం విరిగిపోవడం ఏమిటి అంటే, ఈ ముగ్గురిలో ఎవరో ఒక ఆవిడ ఈయనకి భార్యనవుతానని అంగీకరించింది పూర్వమే. ఈయన కూడా ఆమెని భార్యగా స్వీకరించడానికి అంగీకరించి ఉన్నాడు. కాబట్టి ఈయన మనోరథం విరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ సాల్వుడితో భీష్ముడు చేసిన యుద్ధం ఎదర భారత కథని చాలా పెద్ద మలుపే తిప్పబోతోంది. అది సామాన్యమైన మలుపు కాదు. ఇక్కడ విరిగింది సాల్వుడి మనోరథమైన, నిజానికి ఇదే భీష్ముని యొక్క మరణానికి కూడా కారణమైంది ఈ యుద్ధమే. ఇది మహానుభావుడు చేసింది తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ ఇక్కడ సాల్వుడితో చేసిన యుద్ధం ఏదుందో ఈ యుద్ధమే చిట్ట చివర భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణమైంది. అది ఇంకా చాలా దూరం. భీష్మాచార్యుల వారు మహానుభావులు ఎన్ని పర్వాల్లోనో కనిపిస్తారు మనకి. కాబట్టి ఈ సాల్వుడు ఓడిపోయి భీష్ముడిని ఎదిరించలేక వెళ్ళిపోయాడు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయి తల్లికి అప్పచెప్పాడు. అమ్మ, ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చాను, ఈ ముగ్గురిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేద్దాం. తల్లి సత్యవతీదేవి యొక్క శీల వైభవం అది మహాభారతంలో. ఆమె పరమ సంతోషంగా ముగ్గురికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఇంతసేపు బాగానే ఉంది అంబ ఆ ముగ్గురిలో. సత్యవతీదేవిని చూడగానే భోరున ఏడ్చింది. అంటే తన కష్టాన్ని చెప్పుకోవచ్చు అన్నటువంటి ఒక ఆడది దొరికింది చూడగానే సత్యవతి ఎందు. అంటే అసలు ఆవిడ ముఖము ఇతరుల కష్టం చెప్పుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. అంత ప్రసన్న హృదయ, అంత మంచిది సత్యవతీదేవి. అందుకే ఆవిడ్ని చూడగానే అంబంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు నయంబున ఎయ్యది ధర్మ విరిగిదాని తలపుమిప్పుడు. ఇత పూర్వం నన్ను సాల్వుడు వివాహం చేసుకుంటాను అని అడిగాడు. నేను కూడా సాల్వుణ్ణి ఇష్టపడ్డాను. సాల్వుడికి మా నాన్నగారు మాట ఇచ్చి ఉన్నారు, నీకు నా పెద్ద కూతురైన అంబనిచ్చి వివాహం చేస్తాను అని. కాబట్టి అది జరుగుతుంది అని మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు. నేను ఇక సాల్వుడి మెడలో దండ వేయడం, సాల్వుడు నన్ను వివాహం చేసుకోవడం. ఖచ్చితంగా ఇంకా కొద్ది నిమిషములు మిగిలి ఉందనగా అందరూ అవాక్కా అయ్యేటట్టుగా, తన కొరకు కాదు తన తమ్ముడి కొరకని ముగ్గురిని రథం ఎక్కించి భీష్ముడు తీసుకొచ్చాడు. అమ్మ, నేను సాల్వుడిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, సాల్వుడు నన్ను చేసుకుందాం అనుకున్నాడు. మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఎత్తుకొచ్చాడు భీష్ముడు. ఇప్పుడు నువ్వు నాకు అత్తగారివి కాబోతున్నావు, నీ కొడుక్కి నేను భార్య అనవాలి, ధర్మం ఏదనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు ఇది చెయ్యి అనలేదు, నన్ను సాల్వుడికి ఇచ్చి వివాహం చేయించు అనలేదు.
నన్ను నీ కొడుక్కి ఎలా చేసుకుంటావు అనలేదు, నన్ను ఇక్కడికి పంపు అని అనలేదు. నేను ఇలా సాల్వుడికి మనసిచ్చాను, సాల్వుడు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాడు, తండ్రి గారు అంగీకరించారు. ఇది పరిస్థితి. చెప్పగానే ఎంత గొప్ప హృదయంతో అర్థం చేసుకుందో చూడండి. సత్యవతీదేవి ఒక్క మాట అనలేదు. భీష్ముడు విని నొచ్చుకున్నాడు. అరే రే, నాకు ఈ విషయం ముందు తెలియదు, తెలిసి ఉంటే నేను నిన్ను తీసుకుని వచ్చేదానను వచ్చేవాడిని కానీ కాదు, నిన్ను సాల్వునకే ఇచ్చి వివాహం చేసి ఉండేవాడిని. పొరపాటు జరిగింది, అయినా ఇబ్బంది లేదు, నువ్వు కొంచెం ముందు చెప్పడం మంచిదైంది. ఇప్పుడు నా తమ్ముడు విచిత్ర వీర్యుడికి నిన్నిచ్చి వివాహం చెయ్యను, ఎందుకంటే నీ మనసు లేదు, నీ మనసు సాల్వుని ఎందుంది. కాబట్టి కొంతమంది బ్రాహ్మణుల్ని సహాయంగా ఇచ్చి రథంలో నిన్ను సాల్వుడి దగ్గరికి పంపించేస్తాను, నువ్వు సాల్వుణ్ణి స్వీకరించవచ్చు అని వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి రథం ఎక్కించి అంబని సగౌరవంగా సత్యవతీదేవి భీష్మాచార్యుడు ఇద్దరూ కలిపి పంపించేశారు. మీకు ఇందులో ఒక విషయం అర్థమవుతుండాలి. సత్యవతీదేవి తన కుమారుడైన విచిత్ర వీర్యుణ్ణి సంప్రదించడం కన్నా భీష్ముణ్ణే సంప్రదిస్తుంది నిర్ణయం చేసుకునే ముందు. ఏరా నీ కోసం తీసుకొచ్చాడు అన్నయ్య, ఈవిడేమో ఇంకోళ్ళకి మనసిచ్చానంటోంది, పంపించైనా నువ్వు చేసేసుకుంటావా అని కూడా అడగచ్చు సత్యవతీదేవి. అంతఃపురంలో ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుందండి, త్రికాలవేది వ్యాసుడు రాశాడు కాబట్టి. కానీ ఆవిడ ఆ విషయంలో విచిత్ర వీర్యుడికి స్వేచ్ఛ ఇవ్వలేదు. ధర్మ నిర్ణయంలో భీష్ముడు చెప్పిన మాట. అందుకే ఆవిడ భీష్ముణ్ణి అడుగుతుంటుంది. అడిగి అంటే సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని చూడండి. ఆ సమయంలో ఆ అంతఃపురంలో వస్తున్నటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోగలిగినటువంటి, తనంత తాను ధర్మనిష్ట కలిగినటువంటి ఒక గొప్ప వనిత ఆ ఇంటి కోడలుగా నిలబడాలి అక్కడ. శంతన మహారాజు గారి భార్యగా శంతనుడు లేకపోవచ్చు. రాబోయే సంక్లిష్ట పరిస్థితిని ధార్మిక దృష్టితో తట్టుకోగలిగిన స్త్రీ ఉండాలి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ అంబని రథం ఎక్కించారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, పంపించేశారు. అంబిక, అంబాలిక ఇద్దరు స్త్రీలు మిగిలారు. ఈ ఇద్దరు రాచకన్యల్ని ఇచ్చి విచిత్ర వీర్యునకు వివాహం చేశారు. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా, తానేమీ కష్టపడవలసిన అవసరం లేకుండా చక్కగా ఇద్దరు భార్యలు అమరారు. ఆయన పేరే విచిత్ర వీర్యుడు. దేని వలన తన వంశము వృద్ధి పొందాలో, దేని వలన నలుగురు బిడ్డలు తనకి పుట్టాలో అటువంటిది పుట్టడానికి ఉపయోగపడకపోగా తాను చావడానికి పనికొచ్చింది. అందుకని విచిత్ర వీర్యుడయ్యాడేమో. ఆయన అపారమైనటువంటి భోగ లాలస కలిగినటువంటి వాడు. అది అగ్నిహోత్రంలో పోసిన నెయ్యి. ఆ కామాతురతకి ఇంకా ఒక అవధి లేదు. ఆ కారణం చేత నిరంతరముగా క్రీడించాడు అంబికా అంబాలికలతో ఆయన. దాని చేత ఆయన దేహము శుష్కించిపోయింది. శుష్కించి పటుత్వము తప్పి క్షయవ్యాధికి గురైపోయాడు. గురి అయి అంబిక అంబాలిక అప్పటికి 3 సంవత్సరాలైందండి. సత్సంతానమును పొందడం మీద దృష్టి కన్నా కామాతురతను అనుభవించటమునందు మాత్రమే దృష్టి. వివాహము దేని కొరకు చేయబడిందో విస్మరించి సంతానమును పొందడం వాయిదా వేసుకుని కామతృష్ణని అనుభవించడమే ప్రయోజనంగా బ్రతికినటువంటి బ్రతుకు ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో చూపిస్తున్నటువంటి ఘట్టం మహాభారతమునందు అంతర్భాగం. ఇంతకన్నా నేను విడమర్చి చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అత్యంత హేయమైన పరిస్థితికి ఇది నిదర్శనం. కాబట్టి ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు క్షయవ్యాధికి గురి అయి శరీరాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఇద్దరు భార్యలు ఉన్నారు, అంబిక అంబాలిక. కోరి కోరి తెచ్చాడు భీష్ముడు వంశాభివృద్ధి కొరకు. 3 సంవత్సరములు క్రీడించాడు. సంతానం మాత్రం లేదు ఇద్దరికి. సింహాసనం ఖాళీ అయిపోయాడు, ఎవ్వరూ లేరు. ఉన్నది భీష్ముడు ఒక్కడే. భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఎవరి కొరకు ప్రతిజ్ఞ చేశాడో, ఏ సత్యవతీదేవి సంతానం కొరకు దాశరాజు ప్రతిజ్ఞ చేయించాడో ఆ సంతానం లేదు. ఇది మనుష్యులు స్వార్థంతో ఒకటి ఆలోచిస్తే, వాళ్ళు ఇలా జరుగుతుందని వేసుకున్నటువంటి ఆలోచన పరమేశ్వరుడి యొక్క ఆలోచనల ముందు నిలవడం.
ఆశ్చర్యకరంగా ఉంటాయి. రామాయణంలో కైకమ్మ భరతుడికి రాజ్యమిమ్మని వరాలు కోరి చిట్ట చివర భర్త పోయిన తర్వాత ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాజ్యం తీసుకొని ఏడిచినట్టే ఉంటుంది. కానీ కైకమ్మ పరిస్థితి వేరు, సత్యవతీదేవి పరిస్థితి వేరు. సత్యవతీదేవి ఎన్నడూ అలా అసలు నా పిల్లలకి రాజ్యం కావాలని శంతన మహారాజుని అడిగినట్టు కూడా లేదు. ఇప్పుడు విచిత్ర వీర్య మరణంతో అంతఃపురంలో ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి నెలకొంది. అసలు రాజు లేడు. ఎందుకు రాజు లేడు అంటే ఒక క్షణం కూడా సింహాసనం మీద భీష్ముడు కూర్చోడు. రాజు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నెలకి కురవవలసిన వానల్లో ఒక వాన ఆగిపోతుంది, ఒక వర్షం ఆగిపోతుంది. కాబట్టి సస్యములు లభించవు. అంటే కావలసినంత పంట పండదు. కావలసినంత పంట పండదు కాబట్టి దేని ధర పెరగాలో దాని ధర పెరగదు, దేని ధర పెరగకూడదో దాని ధర పెరుగుతుంది. ఎప్పుడూ పెరగకూడనిది ఏది తింటే తప్ప మనిషి బతికి నిలబడలేడో, అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళకి లభ్యము కావాలో ఆ ధర పెరగకుండా ఉంచగలగడం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి తార్కాణం. బియ్యం దొరకట్లేదు, ముత్యాలు దొరుకుతున్నాయి అన్నారనుకోండి, రెండూ తప్పే. ముత్యాలు తేరగా దొరకకూడదు. ముత్యాలు షేరు 3 రూపాయలకి, బియ్యం షేరు 300 రూపాయలకి ఇస్తున్నారనుకోండి, అంటే ఏదో రాజ్యంలో తేడా వచ్చేసిందని గుర్తు. ముత్యాల ధర పడిపోయింది, అది పోయింది వర్తకం. ఇప్పుడు దాని విలువ పోయింది. బియ్యం 300, ముత్యాలు తింటావా? ముత్యాల దండలు వేసుకుని చచ్చిపోవాలంతే కదా, ఎందుకవి? కాబట్టి ఇది రాకూడదు వ్యవస్థ. ఇది రాకుండా ఉండాలి అంటే రాజు సింహాసనం మీద ఉండాలి. రాజు సింహాసనం మీద ఉంటే ఒక లక్షణం ఉంటుంది. రాజు సకల ప్రజల యొక్క అభ్యున్నతిని కోరి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడు. పైగా శత్రురాజులు ఎప్పుడు పొంచి ఉంటారు. శత్రురాజులు దాడి చేసి అప్పటి వరకు కూడపెట్టినటువంటి ఐశ్వర్యం అంతకు ముందు ఉన్నటువంటి రాజుల యొక్క వైభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో కొత్తగా ఏర్పడిన రాజ్యం అనుకోండి, కొంత ఐశ్వర్యం ఉంటుంది. అప్పటికే మహాబలవంతుడైనటువంటి రాజు పరిపాలన చేసి ఉన్నాడనుకోండి, ఆయన దండయాత్రలు చేసి కూడపెట్టి తీసుకొచ్చినటువంటి నిధి నిక్షేపములు, కట్టినటువంటి భవంతులు, కొన్ని వేల సంవత్సరములుగా ఏర్పడిపోయినటువంటి వాటితో రాజధాని నగరం పరిఢవిల్లుతోందనుకోండి, దొంగలు, దోపిడీదారులు, శత్రురాజులు వీళ్ళు దోచుకోవడానికి పడుతుంది. అందుకని ఎంతమంది దోచుకుంటారో మీరు ఊహించలేరు. ఆ దోచుకోవడంలో ఒక ఉన్మాదం ఏర్పడుతుంది. అప్పుడు ఇది మనం చెయ్యవలసిన పనా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఒక యజమాని చాలా కష్టపడి అందంగా ఒక భవంతిని నిర్మించుకున్నాడు. చక్కటి గాజువి అందమైనటువంటి భగవన్మూర్తులు నిలబెట్టి ఉంటాయి ఆ గదిలో. యజమాని లేనప్పుడు ఒక 50 మంది దొంగల ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళకి అయ్యో మనం ఇప్పుడు ఈ మూర్తిని పడగొట్టడం ఏమిటని ఏమైనా ఆలోచన ఉంటుందా? ఈ గాజు మందిరాన్ని బదలగొట్టడం అంటే ఏమైనా ఉంటుందా? వాడు దోచుకునేటప్పుడు అడ్డొచ్చినవన్నీ తోసేస్తాడు. తోసేస్తే అవన్నీ వికారమైపోయి ఆ ఉన్మాదానికి సాక్ష్యాలుగా నిలబడిపోతాయి తర్వాత ఇంట్లో జరిగినటువంటి పరిణామములు. మీకు అంతవరకు ఎందుకండి? హంపి విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించి తదనంతర కాలంలో రామరాయల వారు అకస్మాత్తుగా ఆ మోసపూరితమైనటువంటి యుద్ధంలో తుంగభద్రా నదికి అవతల వైపు బళ్ళకి కాగడాలు కట్టి చీకట్లో పంపించేస్తే సైన్యం వెళ్ళిపోతోందనుకుని తన సైన్యాన్ని పంపించేశాడు రామరాయలు. వాళ్ళు చీకట్లో తెప్పలు వేసుకుని నది దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో రామరాయలు వారు ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. అది ఉన్మాదం వచ్చి ఆ రాజును కూడా ఎక్కించుకోకుండా కింద పారేశారు, చంపేశారు రామరాయలు వారు. రామరాయలు చచ్చిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో విజయనగరం కోటని 6 నెలలు దోచుకున్నారు. 6 నెలలు రాత్రింపవళ్ళు దోచుకున్నారు దాంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని. అంటే అంత కన్ను ఉంటుంది, అంత ఐశ్వర్యం ఉన్నటువంటి సింహాసనాల మీద, అటువంటి అంతఃపురాల మీద. కాబట్టి మీరు దాన్ని ఒక కాకతాళీయంగా ఏదో చాలా సామాన్యమైన విషయంగా మీరు భావన చేయకూడదు. ఇప్పుడు ఈ ఉద్విగ్నత ఎక్కడి వరకు ఎడుతుందంటే రాజ్యం అంతటా విస్తరిస్తుంది. సింహాసనం ఖాళీ అయిపోయింది. చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు, భీష్ముడు ఉన్నాడు మహానుభావుడు కూర్చోడు సింహాసనం మీద, రాజు లేడు.
ఇప్పుడు తీర్పు చెప్పేవాళ్ళు లేడు. రాజు లేకపోతే, ప్రభువు లేకపోతే ఎవరికి తోచినటువంటి నీతి వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. ధర్మము క్షీణించిపోతుంది లోకంలో. మళ్ళీ దీన్ని దారిలోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పటికీ వంశాంకురం పుట్టాలంటే పుడతాడు. వాడు ఎప్పుడు పెరిగి పెద్దవాడవుతాడు, ఎప్పుడు వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పటికి 2 చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడికి సంతానం కలగలేదు. ఏ గ్రహణం పట్టిందో ఆ సింహాసనం మీద ఓ ప్రభువు కూర్చుంటాడు. అసలు ఇది కొమ్ములు తిరిగినటువంటి మహానుభావులైనటువంటి మగవాళ్లే డీలా పడిపోయేటటువంటి సందర్భం. అందున ఎన్నడూ అసలు అంతఃపుర స్త్రీగా, ఒక మహారాణిగా, శంతన మహారాజు భార్యగా బయటికి రావడం కూడా తెలియనటువంటి సత్యవతీదేవి ఈ హఠాత్ పరిణామానికి ఎంత ఖిన్నురాలైపోతుందో అసలు ఆవిడ ఆలోచించగలదా ఏమైనా? ఇంకా ఎవరూ రాలేదు, దోచుకోలేదంటే ఒక్కటే కారణం. ఆనాడు దాశరాజుకి ఇచ్చాడు భీష్ముడు మాట, నేను వీళ్ళకు పుట్టే బిడ్డలకి నేను ఈ సింహాసనం మీద కూర్చోపెట్టి కాపాడడమునందు నేను కృతకృత్యుడనవుతానన్నాడు. అందుకని రాజప్రతినిధిగా తాను రాజ్యరక్షణ చేస్తున్నాడు. భీష్ముడు నిలబడి ఉండగా ఎవరొస్తారు? ఇప్పుడు కొత్తగా ఓ ప్రయత్నం చేయడానికి మొన్ననేగా అంబాలిక స్వయంవరంలో రాజులందరూ కలిపి భీష్ముడి చేతిలో ఓడిపోయింది. భీష్ముడి యొక్క తేజస్సుకి భయపడి ఎవ్వరూ రాలేరు. కానీ ఎన్నాళ్ళలా? దానికి ఒక పరిమితి ఉంటుందిగా. ఎన్నాళ్ళు రాజప్రతినిధి పెట్టి పరిపాలిస్తారు? రాజేడి ఇంత సంక్లిష్టమైన పరిస్థితిని దిద్దవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది ఇప్పుడు? భీష్ముడా సత్యవత? భీష్మునిదా అంటే భీష్మునిది కూడా ఉంది. కానీ భీష్ముడు అన్ని వేపులా తలుపులు మూసుకుపోయినవాడు. ఎందుకని అంటే తాను చేసిన శపథమే తనకు అడ్డు. తాను బిడ్డల్ని కనలేడు, తాను వివాహం చేసుకోలేడు, తాను రాజ్యం చెయ్యలేడు. తన తమ్ముళ్ళ భార్యలైనటువంటి మరదళ్ళని ఇక ఇలా ధార్మికమైన మార్గం వేరొకటి ఉంది, మీరు సంతానమును పొందవచ్చేమో అన్న విషయాన్ని కూడా వాళ్ళతో చర్చించలేడు. అది చాలా అసహ్యకరమైన విషయం. తాను చర్చించేది కాదు. తన తల్లితో కూడా అటువంటి విషయాలు తాను ప్రస్తావిస్తే సవతి కొడుకు ఎటు తిరిగి ఎటుస్తుందో తెలియదు ఈ పరిస్థితిలో. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి మిగిలిపోయిన ఆధారం ఏమిటో తెలుసా అండి? ఆశ్చర్యకరంగా చంద్రవంశంలో క్షేత్రం ఉంది, బీజం లేదు. అంతవరకే మీరు అర్థం చేసుకోవాలి. అంతకన్నా నేను వివరణ చేయక్కర్లేదు. ధర్మపత్నులు ఉన్నారు, భర్తలు లేదు. కాబట్టి ఎలా వంశాంకురాలు రావడం? మానవ సహజమైనటువంటి స్థితిలో మనుష్య సంతానంగా ఉండాలి అంటే స్త్రీ పురుష సంయోగం చేత మాత్రమే జన్మించాలి. భర్తలు లేరు. ఇది భీష్ముడు ఎలా మాట్లాడే సందర్భం. ఇక్కడ చొరవ తీసుకుని మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ పెద్దరికం, తల్లిగా ఏ విషయాన్నైనా సంప్రదించడానికి అధికారము కలిగిన యోగ్యత, దీన్ని ధార్మిక కోణంలో విచారణ చెయ్యగలిగినటువంటి స్థితి ఒక్క సత్యవతీదేవిది. ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచి 2 రకాలుగా సంప్రదించవచ్చు. ఒకటి, నా కోడళ్ళున్నారు, నా కొడుకులు లేరు. ఇప్పుడు నా కోడళ్ళకి ఇంకొక రకమైన ధర్మ మార్గం ఏమైనా ఉంటుందా వంశం నిలబడడానికి అని అడగడం ఒక ఎత్తు. నీవు పెళ్లి చేసుకోనాన్నా, నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సంతానమును పొంది నువ్వు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండిపో, సింహాసనం నువ్వు తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కానీ సింహాసనాన్ని ఇచ్చే అని చెప్పడం ఒక పద్ధతి. సత్యవతీదేవి పూర్తి స్వార్థమున్నదైతే రెండవ ప్రతిపాదన ముందు తీసుకురావాలి. తన కోడళ్ళకి బిడ్డలు పొందే అవకాశం ఏమైనా ఉందా, ఇది విచారణ చెయ్యాలి. ఆవిడ నిస్వార్థపరురాలైతే భీష్ముణ్ణి పిలిచి విశాల హృదయంతో, నువ్వు మీ నాన్నగారి కొరకు శపథం చేశావు, ఆ తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు శంతన మహారాజు ఊహించని స్థితి వచ్చింది, ఇప్పుడు నువ్వు భీష్మించడంలో అర్థం లేదు. కాబట్టి నువ్వే ఇక సింహాసనం మీద కూర్చుని వివాహం చేసుకుని నీ పుత్రులకు సింహాసనవి, నువ్వు నా కొడుకువే. కాబట్టి నేను అది చూసి సంతోషిస్తాను తప్ప సింహాసనం ఖాళీగా ఉండిపోయింది అన్న అమర్యాద రాకుండా చూడు. రాజు లేడు, రాజపత్ని ఉంది. కొడుకులు లేరు, రాజమాత ఉంది. కొడుకున్నాడు, సింహాసనం మీద కూర్చోడు. అప్రతిష్ట నాకొచ్చింది కాబట్టి నువ్వు కూర్చో అని చెప్పవలసిన కర్తవ్యంలో సత్యవతీదేవి ముందు భీష్ముణ్ణి కూర్చోమంటుందా,
తన కోడళ్ళకి సంతానం కలిగే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతుందా? ఈ రెండిటిలో ఏది ముందు మాట్లాడుతుందన్న దాన్ని బట్టి సత్యవతీదేవి శీలం ఆవిష్కరింపబడుతుంది. ఆవిడ స్వచ్ఛత, ఆవిడ విశాల హృదయం అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఒక హేయమైన విషయాన్ని చూసినట్టుగా దయచేసి మీరు ఈ ప్రత్యేక సందర్భాన్ని చూడకూడదు. ఎంత సంక్లిష్టమైన స్థితి ఏర్పడిందో, ఉన్న వ్యక్తులు ధర్మాన్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మీరు చూడాలి. అంబాలిక ఏ మాట మాట్లాడలేదు, వారి దుఃఖంతో వారు ఉన్నారంతే. కాబట్టి ఇప్పుడు ఆ మహాతల్లి పిలిచి భీష్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆవిడ సంప్రదించాలంటే మంత్రుల్ని కూడా సంప్రదించవచ్చు, భీష్ముణ్ణి పక్కన పెట్టి. ఎందుకో తెలుసా అండి? ఏమో భీష్ముణ్ణి అడిగితే అసలు ఇంకొక ధర్మ మార్గం కూడా ఏమైనా ఉందన్నది చెప్పడేమో, చెప్పకుండా తానే సింహాసనం మీద కూర్చునే మార్గం చూసుకుంటాడేమో. అందుకని భీష్ముణ్ణి అడగకుండా ముందు మంత్రుల్ని, పురోహితుల్ని, కుల పెద్దల్ని అడుగుదాం అని కూడా ఆలోచించవచ్చు కదండి. అంతవరకు ఎందుకండి? నేను ఒక్క మాట అంటాను, మీరు కొంచెం విశాల హృదయంతో స్వీకరించండి. ఒక ఆవిడుంది, వివాహం అయింది, కడుపున బిడ్డలు పుట్టలేదు, బావగారుల అందరూ మరణించారు, మరుదులు మరణించారు, అకస్మాత్తుగా భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ ప్రేతానికి ఎవరు సంస్కారం చెయ్యాలి అని అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే ఏ అన్నదమ్ముడి వరుస వాళ్ళో ఎవరో పక్కింటి వాళ్ళు అక్కడ ఉంటే చేసేస్తారా? ఎవరినైనా పిలిచి అసలు ఎవరండి ఈవిడికి ఎవరున్నారు వాళ్ళు చెయ్యొచ్చా, లేకపోతే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయమా అని విచారణ చేస్తారా? విచారణ చేస్తారు కదా. ఇంత గహనమైన విషయం అండి, ఇదేం సామాన్యమైన విషయం కాదు. చంద్రవంశంలో వచ్చిన ఆపద ఇది. ఇది తట్టుకునే ప్రజ్ఞావంతురాలు కావాలి. అందుకొచ్చింది సత్యవతీదేవి ఇంటి కోడలిగా. ఇంటి ప్రతిష్ట కోడలు నిలబెడుతుంది అంటే ఇది కారణం. కోడలంటే ఎక్కడి నుంచో వచ్చిందని కాదు, ఎక్కడి నుంచో వచ్చినా ఇంటికి. అందుకే మామగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కడుపున పుట్టినటువంటి కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలని కోరుకుంటాడు, కొడుకుని కౌగిలించుకోవాలని కోరుకుంటాడు తండ్రి, కొడుకుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు తండ్రి. చచ్చిపోయాక మాత్రం తనకి శ్రాద్ధం పెడుతుంటే కోడలు దీపం పెడితే తప్ప శ్రాద్ధాన్ని స్వీకరించాడు. కోడలిది అంత గొప్ప పాత్ర. ఇంటికి కోడలు వస్తున్నప్పుడు కొడుకు కాదుట సంతోషించేది, ఎంత పొంగిపోయేవాడో మామగారు. అందుకే ఆడదాని జీవితంలో చాలా పెద్ద కష్టం, పూడ్చలేనంత నష్టం జరిగిందని ఎప్పుడంటారంటే ఆడపిల్ల తండ్రి చచ్చిపోయినప్పుడు కాదు, ఆడపిల్ల మామగారు చనిపోయినప్పుడు. ఆడపిల్ల తండ్రి వెంటనే రెండో స్థానంలోకి దిగిపోతాడు. తన కూతురు అని ఆలోచించవలసిన అవసరాన్ని ఆ పిల్ల మామగారు ఇవ్వడు అసలు. ఎందుకు ఆలోచించడోట తెలుసా అండి? నా కూతురుని మాత్రమే ఈయన ఆలోచించగలడు. నా కూతురు కాకపోయినా ఎక్కడో పుట్టినా నా ఇంటికి కోడలిగా వచ్చింది, నా కొడుకు చేయి పట్టింది, నా కొడుక్కి సంతానాన్ని కంది, నా ఇంటి పేరుతో నా వంశాన్ని ఉద్ధరించింది. పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంట సుఖపడకపోతే, నా ఇంట ఆ అమ్మాయి సంతోషించకపోతే కాల్సనా నా పెద్దరికం? దేనికి? మా మామగారు ఉన్నాడు, ధర్మాత్ముడు, మహానుభావుడు, మా మామగారిని కోడలు సంతోషించకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం అనుకుంటాట మామగారు. అందుకే కూతురు సంతోషించడం కన్నా కోడలు సంతోషించేటట్టుగా ప్రవర్తించేవాడు ఎవరంటే మామగారే. అది సహజంగా మామగారి ఎందు ఉంటుంది అంటారు. నాకు ఇన్నాళ్ళు ఉపన్యాసమే చెప్పాను, ఇప్పుడిప్పుడు నిజమేనని నాకు అనిపిస్తోంది, అసలు కోడలు రాకముందే. అంటే నాకు బాగా అర్థమవుతోంది, నిజంగా కోడలే వస్తే నెత్తి మీద ఎంత పెట్టుకుని ఊరేగిస్తానన్న విషయంలో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అయ్యో పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వస్తుంది, ఆ అమ్మాయి ఇంత సంతోషించాలి, ఇంత సుఖపడాలి, ఆ అమ్మాయి నా వంశాన్ని ఉద్ధరించేటటువంటి పిల్ల, ఎంత సంతోషించాలో నా ఇంటికి వచ్చని ఆలోచన ఇంకా రాకముందే చేస్తున్నానంటే ఏ మామగారైనా అలా ఆలోచిస్తాడనే నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆవిడ బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని, కుల పెద్దల్ని సంప్రదించలేదు. ఇది సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని మీరు గుర్తించాలి. కేవలం కథాపరంగా చదవడం కాదు, మీరు ఆ నాటకీయతని, ఆ సందర్భాన్ని మీరు ఉద్విగ్నతతో ఆ పద్యం చదువుతున్నప్పుడు అందులో ప్రవేశించి చూడాలి ఆ పాత్రల్ని.
మీరు అంతఃపురంలో కూర్చుని వింటున్నట్లుగా మీరు భారతం చదివితేనే పాత్రల యొక్క వైశిష్ట్యం, ఆ వ్యక్తుల యొక్క వైశిష్ట్యం మీకు అవగతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచింది, నాయన నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి. పరగణంలో సాల్వపతి వరించిన ఆ శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతప నీయంద చిరతరంబై నిలిచెన్. ఆవిడంది భీష్ముడే ఉత్తరాధికారి నిర్ణయం చేసేసింది. ఆవిడ ఇంకేం అడగలేదు భీష్ముడిని, తల్లిగా ఆవిడ నిర్ణయం చేసింది. ఇది ఆవిడ విశాల హృదయం. కాబట్టి ఆవిడ రెండో ప్రతిపాదన తీసుకోవాలా, మొదటి ప్రతిపాదన తీసుకుని శంతన సంతానంబును, శంతన మహారాజు గారి యొక్క సంతానం పరిఢవిల్లాలి, ఆ వంశం నిలబడాలి. సంతత కీర్తియును, ఎప్పుడూ ఆ వంశం కీర్తి గణించినదై ఉండాలి. అంటే ఇందులో అంతర్లీనంగా ఓ మాట ఉంది, నేను కన్నాను 2 కొడుకుల్ని, పనికి మాలిన వాళ్ళు, నీ కడుపున పుట్టాలి మంచి కొడుకు. ఇప్పుడు నువ్వెంత మంచి కొడుకువో అంత మంచి కొడుకు పుట్టాలి. కాబట్టి సంతత కీర్తియును పిండ సత్కృతియును, కేవలం ఇక్కడ ఈ లోకంలో కొడుకు చేత సంతోషాన్ని పొందడం కాదు, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఏడాదికొక్కసారి నాన్నగారిని తలుచుకుని తద్దినం పెట్టేవాడై ఉండాలి కొడుకు. అయ్యో మా నాన్నగారు ఇంతటి మహానుభావుడు, ఇంతటి కీర్తి వహించాడు. ఏ కీర్తి లేకపోవచ్చు, తండ్రే కదండి. చనిపోయాడు, ఫలానా తిథి నాడు పడిపోయింది శరీరం, కాబట్టి ఆ రోజున మనం శ్రాద్ధం పెడదామని గుర్తు పెట్టుకునేవాడై ఉండాలి. మహాభావ, శంతనుడు చనిపోతే శ్రాద్ధ కర్మలు చేశావు, ప్రతి ఏడాది చేస్తున్నావు. కాబట్టి వంశంలో ఇలా తండ్రిని గుర్తుపెట్టుకుని, తాతని గుర్తుపెట్టుకుని తద్దినం పెట్టేటటువంటి శ్రద్ధాళువులైన వాళ్ళు పుట్టాలి. కాబట్టి అత్యంత మహీభారమును, ఇంత పెద్ద సామ్రాజ్య భారాన్ని వహించగలిగినటువంటి మహాతేజోమూర్తి కావాలి. పరంతప, శత్రువులను తపింపచెయ్యగలిగిన వాడా, నీయంద చిరతరంబై నిలచెన్, నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ కర్తవ్యాన్ని నువ్వు మాత్రమే తలకెత్తుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముడికి అనుమతిస్తోంది, నువ్వు సింహాసనం మీద కూర్చో, నువ్వు సంతానాన్ని కను, ఎడతెగక జరగవలసినవి చెప్తోంది ఆవిడ. కాబట్టి నువ్వు చెయ్యవలసి ఉంటుంది అని జననుత సర్వధర్మములు సర్వజగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కవుంబనగా ఎరుంగు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవా, నీ ఒక్కడ పంచద చేయుమో మత్ప్రియంబుగన్. భీష్ముడా, నేను నిన్ను కోరిక కోరుతున్నాను, నువ్వు తీర్చాలి. జననుత, నువ్వు జనుల చేత కీర్తింపబడిన వాడివి. సర్వధర్మములు, నీకు తెలియనటువంటి ధర్మం ఏదీ లేదు, నీకు అన్ని ధర్మాలు తెలుసు. ఈ మాటను అడ్డుపెట్టాడు భీష్ముడు. ఎదరా తాను తన శపథంలో నిలబడినప్పుడు మార్గాన్ని చూపించడం ఆయన యొక్క గొప్పతనం. నేను ఇది చేయనండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కొడుకనొచ్చు. నాన్నగారు ఇలా వద్దు, అలా చేద్దాం అని కొడుకనొచ్చు. ఇలా వద్దు నాన్నగారండి, అలా చేద్దామన్నవాడు తండ్రి బాధ్యతని పంచుకున్న కొడుకు. ఇలా వీల్లేదండి, మీరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం అన్నవాడు తండ్రిని ఆయుర్దాయం తగ్గించి చంపేసే ప్రయత్నం చేస్తున్న కొడుకు కదండి. నేను ఒకానొకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో ఒక మహానుభావుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ, లెక్చర్ చెప్తూ చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు. నా దగ్గరికి ట్రేడ్ యూనియన్ లీడర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కేవలం వాళ్ళ కోరికలు చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకని అంటే వాళ్ళు సంస్థలో అంతర్భాగం. సంస్థ పరిస్థితి చెప్పి దీంట్లో ఎన్ని కోరికలు తీర్చుకుంటే సంస్థ నిలబడుతుందో మీరు చెప్పండి అని చెప్తుంటాను. ఎందుకని అంటే అందులో వాళ్ళ అంతర్భాగం, వాళ్ళు పరిష్కారం కూడా వాళ్ళు చెప్పాలి, కోరికలు ఒక్కటే చెప్పడానికి రాకూడదు. కాబట్టి వాళ్ళు కూడా అంతర్భాగం. కాబట్టి వాళ్ళు నాకు ప్రశ్న ఇవ్వడం, నేను పరిష్కారం చెప్పడం కాదు, నేను వాళ్ళని సమస్య ఇచ్చి పరిష్కారం చెప్పండి అని అడుగుతుంటాను విశాల హృదయంతో అన్నాడు ఆయన. అలా నీవు ధర్మము తెలిసిన్నవాడవు, తల్లికి నమ్మకం, అందుకు చెప్పాడు తర్వాత ధర్మాన్ని భీష్ముడు. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును, ఈ లోకములన్నీ
అన్నీ కూడా ఎలా మారుతూ ఎలా ఇలా ఈ స్థితికి చేరుకున్నాయో అన్నీ నీకు తెలుసు. మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవు నిక్కువంబనగా, అన్ని వంశములు ఎలా వచ్చాయో, ఏ వంశంలో ఏ వైక్లభ్యాలు వచ్చాయో, అప్పుడు ఎలా తట్టుకున్నారో, ఎలా సింహాసనాలు నిలబడ్డాయో, ఎలా ఈ క్షత్రియ వంశాలన్నీ రాజ్య పరిపాలన చేశాయో, ఇవన్నీ నీకు తెలుసు. నీకు తెలియనిదేమీ లేదు. ఉన్నత గుణాఢ్యుడవున్, నువ్వు ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడివి. భరతాన్వయావలంబనుడవీవా నిన్నొకడు పంచత చేయుమో మత్ప్రియంబుగన్. మహానుభావా, నువ్వు ఈ భరత వంశాన్నంతటినీ కూడా నిలబెట్టవలసినటువంటి వాడివి. కాబట్టి నేను నిన్ను ఒక్క కోరిక కోరుతాను, నువ్వు దయచేసి ఆ కోరిక తీర్చవలసింది అని ఆ సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని తాను వరమడుగుతోంది. ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఏ సత్యవతీదేవి కొరకు ఆమె అడగకపోయినా తాను ప్రతిజ్ఞ చేసి సింహాసనాన్ని సంతానాన్ని వదిలిపెట్టాడో, సంతానాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని స్వీకరించి సంతానం పొందకుండా ఉన్నాడో, ఆ సత్యవతీదేవియే ఇప్పుడు భీష్ముణ్ణి ప్రార్థన చేస్తోంది, నాకు ఒక కోరిక ఇయ్యి. చిన్న వయస్సు, అందరి కోరికలు తీర్చడమే కానీ నా కోరిక ఇది తీర్చండి అని ఒకళ్ళని అడగడం మాత్రం ఎన్నడూ చెయ్యనటువంటి ఉదారుడు, పెద్దరికం ఉన్నవాడు భీష్ముడు. అది ఆయన పెద్దరికం. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి నాకు ఈ కోరిక ఉంది నాన్నగారండి తీర్చరా అని అడిగాడని లేదు భారతంలో. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉంది తీర్చవా అని అడిగాడని లేదు భారతంలో. గురువుగారితోనే యుద్ధం చేయవలసి వచ్చింది. గురువుగారు నాకు ఈ కోరిక ఉంది తీర్చండి గురువుగారు అని అడిగినట్టు లేదు భారతంలో. అమ్మ సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మా తీర్చమ్మా అని అడిగినట్టు లేదు భారతంలో. తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే మీకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను కదరా నాకు ఈ చిన్న కోరిక ఉంది తీర్చండిరా అని అడిగినట్టు లేదు భారతంలో. కానీ ఆయననే వయసులో చిన్నవాడైనా అందరూ ఆయన్నే అడుగుతుంటారు. పుట్టుకతో పెద్దరికం కొంతమందిది కాబట్టి ఆ పెద్దరికంతోనే మాట్లాడుతుంటాడు. నేను మీతో మనవి చేశాను కదా మొదట్లోనే, చిత్రంగా పెద్దరికాలు చిత్రంగా అనుభవాలు వచ్చేస్తాయి కొంతమందికని. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి. ఈ కురువంశమున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం బెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతియు పడయు మొగిన్. ఇప్పుడు కురువంశానికి అంతటికీ మిగిలిపోయిన వాడవు నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు. ఈ రాజ్యాన్ని స్వీకరించి సంతతిని పొందు. సంతతిని పొందు అన్న మాట ఎందు వివాహం చేసుకో అన్నది కూడా అంతర్భాగమే. కాబట్టి అని ఆవిడంది, నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసున ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్నమగుట ధర్మవే అని ఆవిడ ఒక పెద్ద ప్రశ్న వేసి, భీష్ముడిలో ఏ సానుకూల స్పందన ఆవిడికి కనపడలేదు. ఆవిడంది, బ్రహ్మగారి దగ్గర ప్రారంభమై పెరిగింది నీ వంశం. వంశం ఇన్నాళ్ళు పెరుగుతూ వచ్చింది, అందరూ సంతోషిస్తూ వెళ్ళిపోయారు. అమ్మయ్య పితృరుణం తీరిపోయింది, నాకో కొడుకు పుట్టాడు అని వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఆ పుట్టిన కొడుకు తజ్జనం పెడుతూ ఉండేవాడు కాబట్టి వాళ్ళు ధన్యులైపోయారు. నీకు బాధగా లేదా? బ్రహ్మగారితో ప్రారంభమైనటువంటి మీ వంశం నీ దగ్గర ఆగిపోతోంది. చంద్రవంశంలో కట్టకడపటి వాడివి నువ్వే, ఇక నీ తర్వాత ఎవరు లేరు. ఆగిపోయింది చంద్రవంశం. ఈ సింహాసనం మీదకి ఎవరొస్తారో తెలియదు. సింహాసనం అలా వదిలేయి, వంశం పోయిందిగా. ఇహ ఈ గోత్రనామాలతో పూజ లేదుగా, నీరాజనం లేదుగా, చేయించేవాడు లేడుగా, అంతరించిపోయిందిగా. ఇంకా అంతకన్నా దారుణమైన స్థితి, ఆ వంశం అంతరించిపోగా నువ్వే చిట్ట చివరి వాడి అవడం ఎంత దారుణమైన విషయం రా. కాబట్టి భీష్మ నా మాట విను, ఇది ధర్మమా వంశం ఆగిపోవడం? ఆగిపోకూడదని కదా ధర్మజ్ఞులు చెప్తున్నారు. ఆగిపోకుండా చూసుకోవలసినటువంటి ప్రధాన కర్తవ్యం అగ్నిహోత్రము, వేదము, ఆ తర్వాత వంశపరంపర ఆగకుండా చూడాలి. కాబట్టి నీవు ఈ వంశమును నిలబెట్టాలి కదా. అంటే భీష్ముడు అన్నాడు, విని భీష్ముడనియే నీకిట్లని ఆనతి ఈయతగునే అన్నెయ్యి నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చెరుప అంత చిరుతని చెప్పుడా. అమ్మా నువ్వు ఇలా అడగచ్చా? నీకు నా ప్రతిజ్ఞ తెలియదా? అమ్మా నేను చిన్న పిల్లాడినా అమ్మా,
నేను ఏ ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ ఇవాళ కుదరదులే అని మళ్ళీ వెంటనే వదిలేసి మళ్ళీ వెంటనే వచ్చి సింహాసనం మీద కూర్చుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా అమ్మ, అది బాల్య చేష్టమ్మా, నీకు తెలీదా ఇది జరగకూడదని? ఇందులో విచిత్రమైనటువంటి విషయం చూడండి. ఏ తల్లి కారణం చేత తాను స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడో, ఏ తల్లి కారణంగా తన మీద దేవతలు ఋషులు పుష్పవృష్టి కురిపించారో, ఏ తల్లి కారణంగా లోకంలో తన పేరు మరుగునబడి భీష్ముడన్న పేరు వచ్చిందో, ఈ మూడిటిని చెరిపి లౌకికంగా మళ్ళీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పిల్లలకు అనేటట్టు చెయ్యాలని తల్లి చూస్తారు. అందులో స్వార్థం లేదు, ధర్మమే ఉంది. ఇప్పుడు ధర్మము అని సత్యవతీదేవి మాటకి లొంగితే తాను పూర్వం సంపాదించుకున్నటువంటి అజరామరమైన కీర్తి నశించిపోతుంది.